ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా ఉత్సాహం రేకెత్తించేటటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే అది పిఠాపురం నియోజకవర్గం అని తప్పనిసరిగా మనకు చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎవరికి కూడా ఆ ఆలోచనలకు తావేయకుండా భీమవరం నుంచి కంటెస్ట్ చేస్తానని కొంతసేపు, తిరుపతి నుంచి కంటెస్ట్ చేస్తానని కొంతకాలం, అదే రకంగా మళ్ళీ తిరిగి గాజువాక నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ రకంగా రకరకాల ఊహాగానాలతో అందరినీ ఊరెత్తించినటువంటి పవన్ కళ్యాణ్ చివరికి ముందుగానే ఊహించినట్లుగా పిఠాపురం నియోజకవర్గంలో ఫైల్ చేయటం, అక్కడ ఉన్నటువంటి వర్మ అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పూర్వపు శాసనసభ్యుడు మళ్ళీ టికెట్ ఆశించినటువంటి నేపథ్యంలో ముందుగా ఎదురు తిరిగి ఎట్టి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ని ఓడగొడతాను అనేటటువంటి ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా బుజ్జగించిన తర్వాత ఇప్పటి వరకు కూడా సంశయాత్మకంగానే వర్మ యొక్క వ్యవహార సరళి ఉందంటలో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. ఇంకా 4-5 రోజులు పోలింగ్కి సమయం ఉన్న సమయంలో అతను తిరిగి టీడీపీ యొక్క డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి వైసీపీలోకి వెళ్ళబోతున్నాడు అనేటటువంటిది కొంత సమాచారం మన దగ్గరికి వచ్చింది. చూద్దాం 2-3 రోజుల్లో జరగబోయే వ్యవహారాలు. ఈ లోపల పిఠాపురం నియోజకవర్గంలో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అది కీన్ కంటెస్ట్గా ఉన్నటువంటి నియోజకవర్గం. దాదాపుగా 2.5-3% వంగా గీత అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలిసినటువంటి నేపథ్యంలో సో జరగబోయేటటువంటి కార్యక్రమం ఏ రకంగా ఉంటుందని మనం కొద్దిగా ఊహించక తప్పదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తన అన్నగారైనటువంటి చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేయటం, చిరంజీవి గారు పిఠాపురం నియోజకవర్గంలో తను తమ్ముడు కోసం అని పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నాడని, పిఠాపురం నియోజకవర్గమే కాకుండా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా సీఎం రమేష్ కోసం అక్కడ ఉన్నటువంటి కాపుల ఓట్లన్నీ కూడా సీఎం రమేష్కి వెళ్ళేటట్టు చూడాలనేటటువంటి సంకల్పంతో వెళ్తాడు అనేటటువంటి ఊహాగానాలన్నీ బయటకు వచ్చినాయి. సో మరొక ఊహాగానంలో చంద్రబాబు నాయుడుతో విపులంగా డిస్కస్ చేస్తాడని, మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని గెలిపించడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తాడని వచ్చిన తర్వాత అందరి ఊహాగానాలకి తెరదించుతూ ఒక వీడియోని తను రిలీజ్ చేయటం కూడా మనం చూసాం. ఆ వీడియోలో ఆఖరిగా పుట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయినా మా కుటుంబంలో, బట్ ప్రజాసేవ చేయటంలో ముందుండేటటువంటి వ్యక్తి అనేటటువంటి దాంతో మొదలుపెట్టి తప్పనిసరిగా మీరు గాజు గ్లాసుకి ఓటు వేయండి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండటం అనేటటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది, అనేక మందికి తను సహాయం చేసేయడం అనేటటువంటిది అతని శైలిలో అతను చెప్పాడు. అదే రకంగా మొన్న జరిగినటువంటి సంఘటనలో ముద్దరగడ పద్మనాభం గారి కూతురైనటువంటి ఒక వ్యక్తి తను తండ్రితో విభేదించి పవన్ కళ్యాణ్కి నా మద్దతు ప్రకటిస్తున్నానని తెలియజెప్పటం, పవన్ కళ్యాణ్తో తను చేతులు కలిపి జాయిన్ అవుతాను అన్న సందర్భంలో ముద్దరగడ పద్మనాభం గారు ఒప్పుకుంటేనే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటామని ఒక మాట అన్నా కూడా తను సమావేశంలో వారి దగ్గరికి వెళ్ళి మద్దతు చేయటం కూడా మనం చూసాం. దాన్ని కూడా ముద్దరగడ పద్మనాభం గారు రియాక్ట్ అయినారు. ఈ నేపథ్యంలో ఒకసారి కనుక మనం విశ్లేషణ చేస్తే చిరంజీవి గారు ఊహించినట్లుగా పవన్ కళ్యాణ్ అంత పెద్ద విశేషమైనటువంటి వ్యక్తి ఏది కాదు. పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి కనుక మనం జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే గడిచినటువంటి 14 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడిని గెలిపించటమే ధ్యేయంగా రాజకీయాలు చేసిన వ్యక్తిగా తప్పిస్తే తను గెలవాలి, అసెంబ్లీల్లో తన యొక్క వాదనని తన యొక్క వాయిస్ని వినిపించాలి, లేదా అనేక మందికి తను ముఖ్యమంత్రిగా సేవలు చేయాలనేటటువంటి కోరిక ఎప్పుడు కూడా వెలుబుచ్చలేదు. ఆ డైరెక్షన్లో పనిచేసినటువంటి వ్యక్తి కూడా కాదు. చిరంజీవి గారు మంచివాడు, చిరంజీవి గారు మంచి మనసుతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా తన తమ్ముడిని ఆ రకంగా చూడాలని అతను కోరుకోవచ్చు. కానీ తమ్ముడి యొక్క వ్యవహార శైలి చూసినా, అతని యొక్క భావజాలం పదజాలాన్ని కనుక మనం చూసినా కూడా రాజకీయాల్లో ఇమిడేటటువంటి వ్యక్తి కానీ, రాజకీయాలకు వన్నె తెచ్చేటటువంటి వ్యక్తి కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదు. అతను ఏ రకమైన ఏ మాట మాట్లాడినా కూడా దానికి విరుద్ధంగా ఆలోచించేటటువంటి వ్యక్తి, కేవలం చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేసేటటువంటి వ్యక్తి. రేపు పొద్దున జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయమనంటే తప్పనిసరిగా విలీనం చేసేటటువంటి వ్యక్తి. అదే రకంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మోసపూరితమైనటువంటి ఆ దుష్ట ఆలోచనలతో ఉండేటటువంటి ఆ రాజకీయాన్ని చేస్తాడు తప్పిస్తే పవన్ కళ్యాణ్ లాంటి అసెంబ్లీల్లో కనుక వెళ్తే తప్పనిసరిగా రాజకీయాలను బజారు కీడ్చినట్టే ఉంటుంది.
అందుకని పిఠాపురం ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాల్సింది అక్కడ లోకల్గా ఉండి వారి యొక్క సమస్యలు తీర్చేటటువంటి వంగ గీతని కాదనుకుని వారికి అందుబాటులో లేకుండా కేవలం హైదరాబాద్లో మాత్రమే మళ్ళీ తన సినీ నట జీవితాన్ని కొనసాగించేటటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు తప్పనిసరిగా పిఠాపురం రాజకీయాలకి సరిపోనటువంటి వ్యక్తి. సో పిఠాపురంలో ఉండేటటువంటి సమస్యల్ని దాన్ని చాలా బాధ్యతగా తీసుకుని కనుక చేయాలి అని అంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ని ఓడించాల్సినటువంటి ఆవశ్యకత అటు వర్మ మీద ఉంటుంది, అదే రకంగా పిఠాపురానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కూడా ఉంటుంది. ఇక ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి విషయం వస్తే ఆయన చాలా సీరియస్గానే నాకు కుమార్తెకి నేను పెళ్లి చేసిన తర్వాత నాకు సంబంధించి వారికి ఎటువంటి సంబంధం లేదు, వారు బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, నా వారసుడిగా నా కొడుకు మాత్రమే నా ఆలోచనలకి ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యక్తి తప్పిస్తే నా డాటర్తో నాకు ఆ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి వారసురాలు కాదు అని చెప్తూనే పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతూ కుటుంబాలను చీల్చి రాజకీయం చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ని ఓడించి తీరుతాననేటటువంటిది మరొకసారి మాట్లాడారు. సో ఈ రకమైనటువంటి చిరంజీవి గారి వారి యొక్క క్యాన్వాసింగ్ అనేటటువంటిది దాదాపుగా దానికి తెరపడినట్లే. సో వారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఒక వీడియోని రిలీజ్ చేస్తూ తన తమ్ముడు కోసం చేసినటువంటి కార్యక్రమంగా దాన్ని భావించాలి తప్పిస్తే ఫర్దర్గా మనం చిరంజీవి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి క్యాన్వాసింగ్ కూడా ఉంటుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే రకంగా పిఠాపురానికి సంబంధించి మనకు అందినటువంటి సమాచారం ప్రకారం యాజ్ ఆన్ టుడే 3% పైబడి వంగా గీతకి అక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతు ఉన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. సో రాబోయేటటువంటి 2-3 రోజుల కాలంలో తప్పనిసరిగా ఈ లోకల్ ఫీలింగ్స్ అనేటటువంటిది ఎక్కువ అవటమే కాకుండా వంగా గీత గారు గడిచినటువంటి కాలంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, అదే రకంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, మన వైసీపీకి సంబంధించిన 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యురాలుగా పిఠాపురం నియోజకవర్గానికి ఎస్పెషల్లీ గొల్లప్రోలు మండలానికి వారు చేసినటువంటి సేవ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హాస్పిటళ్ళు కట్టడం కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వారి యొక్క వ్యవహార శైలి మీద ఇప్పటికీ కూడా అనేక మంది పురుషులు స్త్రీలు వారందరూ కూడా కమిట్ అయి ఉన్నారనేటటువంటిది మనకు అందినటువంటి సమాచారం. ఏవైనప్పటికీ కూడా పిఠాపురం రాజకీయాలు పేపర్లలో వచ్చినంత టీవీల్లో చూపించినంత అందంగా పవన్ కళ్యాణ్ పట్ల లేవు. అంచేత మంచివాడైనటువంటి చిరంజీవి వారి కోసం ఎంత శతవిధాల ప్రయత్నం చేసినా కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఓటమిని ఆపటం అనేది ఎవరి తరం కాదు అనేటటువంటిది మనకు అందినటువంటి సమాచారం.